ఓం నమో వెంకటేశాయ. నేను ఈరోజు మీకు వాడపల్లి టెంపుల్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు మనం లోనికి వెళ్తున్నాం. చూడండి, మనం ఎటు నుంచి వచ్చినా సరే ఇదే దారిలో మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి. శనివారం వచ్చినప్పుడు మాత్రం ఈ దారి అనేది మనకి వెళ్ళడానికి ఉండదండి, రావడానికి అనేది ఉంటుంది. వన్ వే మాట ఇది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అటు సైడ్ నుంచి ఇంకో దారి ఉంటుంది అన్నమాట. ఆ దారిలో వెళ్తే కూడా మనకు టెంపుల్ వెళ్ళే దారికి మనం అక్కడ కలుస్తాం. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కోనసీమ. కోనసీమ అంటే కొబ్బరి చెట్లు గట్ట అన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. స్వామివారు ఇక్కడ గౌతమి గోదావరి నదిలో ఎర్రచందన స్వరూపుగా ఒక బాక్స్లో కొట్టుకొచ్చారని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం లోనికి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఇటు సైడ్ నుంచి రైట్కి వెళ్తే మనకి పార్కింగ్ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు అటు సైడ్ వెళ్తలేదు, మీకు డైరెక్ట్ గుడి సైడ్ వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ కాటేజెస్ అంటే రూమ్స్ గట్ట అన్నీ అవైలబిలిటీలోకి వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 7 శనివారాలు చేయాలనుకున్న భక్తులు శుక్రవారం నైట్ ఇక్కడికి వచ్చి రూమ్స్ తీసుకొని మనకు ఎర్లీ మార్నింగ్ స్వామివారికి ప్రదక్షిణలు చేసుకొని దర్శించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ రోడ్లు అంతా వెళ్ళిపోతే మనకి గుడి ఎంతో ఉండదు, ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. మీకు చూడండి, ఇప్పుడు ఇవి స్వామివారి గుడి చుట్టూ ఉండే మాడవీధులు. మనకి ఇటు సైడ్ నుంచి ఉచిత దర్శనం వెళ్ళే దారి ఉంటుంది. మీకు ప్రతిదీ చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా ఉచిత దర్శనం వెళ్ళే లైన్ అనమాట అండి, ఫ్రీ దర్శనం లైన్స్ మాట. మీకు ఇప్పుడు నేను ఇవి మనకి శనివారం మాటలు వస్తే మాత్రం అస్సలు ఖాళీ అనేది అస్సలు ఉండదండి. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. మీరు ఇక్కడ చూడవచ్చు, మనం ప్రత్యేక దర్శనాలు బుక్ చేసుకుంటాం కదా, వాళ్ళు ఈ ద్వారం ద్వారా వెళ్ళాలి. మనం ఇక్కడ మీరు చూపిస్తున్నాం కదా, అష్టోత్తర పూజ, కళ్యాణోత్సవం, హోమం టికెట్స్ మనం ఏం బుక్ చేసుకున్నా సరే ఈ ద్వారం ద్వారా మనం వెళ్ళాలన్నమాట. ఇది మనకి ఉత్తర ద్వారము. ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మనం తూర్పు ద్వారం దగ్గరికి వచ్చాము. ఇక్కడ స్వామివారి హుండీలు గట్ట ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మంది ప్రదక్షిణ చేసినప్పుడు స్వామివారికి ఇక్కడ దండం పెట్టుకొని మొదలు పెడతారన్నమాట. మీరు చూడవచ్చు, ఇక్కడ ఈ వంతెన శనివారం మాటలు అయితే ఖాళీ ఉండదు కాబట్టి వంతెన ఏర్పాటు చేశారు మనకి. భక్తులు అనేది సౌకర్యార్థం ఆ వంతెన ఏర్పాటు చేశారు మనకి. మనం చూడొచ్చు, మా అడవిలో ఎక్కడ కూడా అశుభ్రంగా అయితే ఉండదు, శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ తిరుమలలో మాడవీధులకి ఎంత వైభవమో ఇక్కడ కూడా అంతే వైభవం. ఇక్కడ చూడవచ్చు, మనం స్వామివారికి ఎవరన్నా ధాన్యం రూపంలో ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. చూడొచ్చు, మనం ఇక తులాభారం కూడా ఇక్కడ ఉన్నదని సరే ఇక్కడ బోర్డు పెట్టారు. మీకు అవన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు. ఇలా మాడవీధులు ఇంకా వెదరికెళ్తే మనకి ఇక్కడ మనకి రైట్ సైడ్లో సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది. అంటే ఆలయంలోకి ఫోన్స్ అనేది నాట్ అలౌడ్ అని చెప్పేసి పెట్టారు. అది ఇప్పుడు కూడా జరుగుతుంది, కానీ కొంతమంది ఏంటంటే ఎవరికి తెలియకుండా తీసుకెళ్తున్నారు. అందులో నేను ఒకరిని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 200 రూపీస్ దర్శనం లైన్స్ మాట. మనకి ఇక్కడే కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర 200 రూపీస్ టికెట్స్ తీసుకొని మనం ఈ లైన్ ద్వారా లోనికి వెళ్ళొచ్చు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ మజ్జిగ కూడా పోస్తున్నారండి, ఎండకి తట్టుకోలేక. ఈయన శ్రీ పినపోతు గజేంద్ర గారు, ఈ ఆలయం నిర్మించిన మహానుభావుడు. ఈయన వల్లే మనం ఈరోజు శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటున్నాం. మనం చూడండి, ఇంకా దర్శనానికి వెళ్తే మనం ఇక్కడ కాలు శుభ్రం చేసుకొని మనం టెంకాయ కానీ కొట్టాలి అనుకుంటే కనుక ఇక్కడ ఈ ప్రదేశంలో మాత్రమే మనం టెంకాయ అనేది కొట్టాలి. ఎందుకంటే లోన్ ఎక్కడా కూడా టెంకాయ కొడటానికి అనేది ఇల్లు ఎక్కడా లేదు. ఇక్కడ మనం టెంకాయ కొట్టి ఈ లైన్లో ఫ్రీ దర్శనం కానీ 50 రూపీస్ దర్శనం 50 రూపాయల దర్శనం కానీ ఈ లెవెల్కి వెళ్ళొచ్చు. మేము ఇప్పుడు ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం. ఈ లైన్ చూడండి, ఇలాగ మనని పైనుంచి ఎక్కిస్తారన్నమాట అండి. గుడి ఆపోజిట్లో వంతెన టైప్ కట్టారు అక్కడ. ఆ పైనుంచి మనం గుడి దగ్గరికి వెళ్తాం. ఫ్రీ దర్శనంలో వచ్చిన వాళ్ళకి మాత్రమే స్వామివారి పై గోపురం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా అమౌంట్ కట్టిన వాళ్ళకి మాత్రం ఇది అవ్వదు. చూడొచ్చు, మీరు టెంపుల్ పైనుంచి చూస్తుంది చూడండి, స్వామివారి టెంపుల్ని. మనం ఒక్క శనివారం తప్ప మిగతా అన్ని రోజులు కూడా చాలా వరకు మనకి ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్ అలా దర్శనం అయిపోతుందండి. శనివారం మాత్రమే ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది, దానివల్ల మనకు దర్శనం అనేది కొద్దిగా డిలే అవుతుంది. మనం ఒక శనివారం తప్ప మిగతా ఏ రోజుల్లో వచ్చినా సరే లోన ప్రదక్షిణాలు చేసుకోవచ్చు మనం.
శనివారం అంటే ఎక్కువ జనం ఉండడం వల్ల లోన ప్రదక్షిణలకి ఎలా ఉండదు. కానీ జనం మాత్రం చాలామంది వస్తారండి. ఇప్పుడే చూసారా? మేము వెళ్ళింది శనివారం అయితే కాదు. కానీ జనమైతే చాలామందున్నారు. చూడండి అదిగోండి. ప్రదక్షిణాలు చేస్తున్నారు. చాలామంది స్వామివారి దర్శనార్థం వెళ్తున్నారు. చూడండి మనకు కనిపిస్తున్నారుగా స్వామి, అమ్మవార్లు. మేము ఇంకా దర్శనానికి వెళ్దాం. స్వామివారికి నిర్వహించే కార్యక్రమాలు, కళ్యాణం, అష్టోత్తర పూజలు అన్నీ కూడా ఈ ప్రదక్షిణ హుండీ అని ఉంది కదండీ! ఈ ప్లేస్‌లోనే నిర్వహిస్తారు. మనకి చూడవచ్చు, ఇది గుడికి పక్కనే ఉంటుంది. స్వామివారి గుడి పక్కనే ప్రదక్షిణ హుండీ అనేది ఉన్నది. ఆ ప్రదక్షిణ హుండీ ఎదురుగుంటానే మనకి స్వామివారి హోమగుండం ఉంటుంది. మీకు చూపిస్తాను పదండి. హోమగుండం మనకి హోమాలు గట్టా చేస్తారు కదండీ! అవి ఇక్కడ నిర్వహిస్తారు మనకి. ఈ హోమగుండం దగ్గర నిర్వహిస్తారు. మీరు అలాగే ఇక్కడ గోమాతను కూడా చూడవచ్చు. ముక్కోటి దేవతలు ఆవు రూపంలో ఉంటారని చెప్పేసి అంటారు కదండీ! అందుకు ఇక్కడ ఆవును కూడా పెట్టారు. మళ్ళీ ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిభ. మనకి స్వామివారికి తెచ్చిన పువ్వులు, నైవేద్యాలు మనం స్వామివారికి చూపించలేము కదండీ! అందుకని చెప్పేసి ఇక్కడ మనం స్వామివారికి పువ్వులు గానీ, నైవేద్యం గానీ ఇక్కడ మనం చూపించొచ్చన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం స్వామివారి హుండీ మరియు గజస్తంభం దగ్గర వచ్చామండి. స్వామివారికి ఇక్కడ మనం నమస్కరించుకొని 7 శనివారాల వెంకటేశ్వర స్వామి. ఈయన టెంపుల్‌కి మనం 7 శనివారాలు తప్పకుండా వచ్చి మనం ఏదన్నా కోరిక కోరుకుంటే 7 శనివారాలు పూర్తవ్వకుండానే మన కోరికని ఈయన నెరవేరుస్తారని ఇక్కడ భక్తుల విశ్వాసం. తర్వాత ఇక్కడ మనకి తులాభారం చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ వాళ్ళ స్థాయి బట్టి ధాన్యం రూపంలో, ధనం రూపంలో, బెల్లం రూపంలో ఇక్కడ తులాభారం అనేది తూయించుకోవచ్చు. ఇది ప్రతి వారం, ప్రతిరోజు కూడా ఉంటుంది. మనకి ఇక్కడ తులాభారం చూడవచ్చు కదా! ధాన్యం కానీ, ఒక టికెట్ ప్రైస్ ఉంటుంది. 50 రూపీస్ ఎంతో టికెట్ ప్రైస్ ఉంటుందండి. తర్వాత మనకి ఈ కింద జమ్మి చెట్టు కానించి 200 రూపీస్, 50 రూపీస్ దర్శనం లైను పంపుతారండి. అంటే ఫ్లోటింగ్ లేని రోజుల్లో ఇలా పంపుతారు. ఫ్లోటింగ్ ఉంటే వేరే లైన్ ఉంటుంది. అదే వేరే లైన్ నుంచి ఈ లైన్‌లోకే కలుపుతారన్నమాట అండి. మనకి పక్కనే స్వామివారి గుడి పక్కనే శివాలయం కూడా ఉంటుంది. మీరు స్వామివారిని దర్శించుకున్న తర్వాత శివుని కూడా దర్శించుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా శివాలయము. మనం బయట చూసాం కదండీ మాడవీధుల్లో 200 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళు ఆ ద్వారం నుంచి వస్తారన్నమాట అండి. అంటే శివాలయం పక్క నుంచి వచ్చి మనకి ఇందాక జమ్మి చెట్టు అన్నాం కదా అక్కడికి కలుస్తారు. ఇది మనకి విమాన వెంకటేశ్వర స్వామివారు. మనం మూల విరాట్‌కి మనం ఏదన్నా కోరికలు కోరుకోలేకపోతే ఇక్కడికి వచ్చి కోరుకుంటే నెరవేరుతుందని చెప్పేసి చాలామంది నమ్ముతారు. అది కూడా నిజం. నేను కూడా చాలాసార్లు స్వామివారి దగ్గర అన్ని విషయాలు చెప్పుకోలేం కాబట్టి ఈయన దగ్గరకు వచ్చి మనం చెప్పుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతుంది. తర్వాత మనకి దర్శనమైన అనంతరం బయటికి వెళ్ళే దారి. ఈ బయటే స్వామివారికి ఇష్టమైన లడ్డు, పులిహోర ప్యాకెట్లు మనకి అమ్ముతారు. మనం చూడొచ్చు ఇక్కడ తలుపుల మీద స్వామివారి దశావతారాలు చెక్కబడినవి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. అది అయిపోయిన తర్వాత ఇది శనివారం మాటలు మనకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదండి, అప్పుడు ఈ వంతెన. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారండి. మగవాళ్ళకి వేరేగా, ఆడవాళ్ళకి వేరేగా. దేవస్థానం వారు అంబులెన్స్ కూడా రెడీగా పెట్టారండి. ఏదన్నా ఇష్యూ అయినప్పుడు ఉపయోగపడుతుందని చెప్పేసి అంబులెన్స్ కూడా ఇక్కడ ఉంటుంది. మీరు ఈ లైన్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా 50 రూపీస్ లైన్ మాట అండి. ఇవి మినిమం నాకు తెలిసి ఒక 10 లైన్లు ఉంటాయి. చూడొచ్చు మన 10 లైన్లు ఉంటాయండి 50 రూపీస్ లైన్. ఇప్పుడే కొత్తగా కడుతున్న స్వామివారి పుష్కరిణి. స్వామివారి తూర్పు గోపురం వైపు ఇక్కడ స్వామివారి పుష్కరిణి. ఇక్కడ నుంచే ఈ కాడ నుంచి తెప్పోత్సవాలు గట్టా ఇందులో నిర్వహిస్తారని చెప్పేసి అంటున్నారు. ఇది ఇంకా ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికి ఇంకా తెలీదు. మనకి కోనేరు పక్కనే రథంని ఉంచడానికి ఒక ఆలయం టైపు కడుతున్నారండి. అలాగే మనకి గుండ్లు కట్ట గీసుకోవడానికి గోదావరి దగ్గరికి వెళ్ళడానికి అలా స్ట్రైట్ వెనక్కి వెళ్తే మనకి వస్తుందండి. మరి ఇంకా మనం భోజనాల దగ్గరికి వెళ్దామండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం. ఇక్కడ తిన్న భోజనం అయితే అండి అమృతంగా ఉంటుందండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చిన భక్తులు ఖచ్చితంగా సరే భోజనం చేసి వెళ్ళాలండి.
ప్రతిరోజు పెడతారండి ఇక్కడ భోజనం అనేది. ఉదయం 10 లోపులు వస్తే మనకి ప్రసాదం ఇస్తారు. 10 దాటిన తర్వాత నుంచి భోజనాలనేది మొదలవుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వారికి లేదనకుండా ఖచ్చితంగా భోజనం అనేది ఉంటుందండి. మనం చూడొచ్చు ఇక్కడ. రోజు పప్పు అయితే కామన్ ఉంటుందండి. 2 కర్రీ, ఒక పచ్చడి ఉంటుంది, ఒక కర్రీ ఉంటుంది. ఇది దోసకాయ పచ్చడి వేశారు. మళ్ళీ వంకాయ కర్రీ ఒకటి వేశారు నాకు. చూడండి, అది వంకాయ కర్రీ. ఇప్పుడు మనం లోనికి వెళ్ళి ఇక్కడ రైస్‌కి సరిపడా సెపరేట్‌గా ఒక ప్లేస్ ఉంటుంది. మజ్జిగకి సెపరేట్‌గా ఒక ప్లేస్ ఉంటుంది. వాటర్ సెపరేట్‌గా ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఎవరన్నా సరే మనం స్వామివారికి అన్నదానానికైనా అమౌంట్ ఇవ్వగలిగితే ఇక్కడ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఇవ్వచ్చు. ఇదిగోండి ఇలాగా సేవ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. సేవ చేసుకునే భాగ్యం చాలామందికి కావాలని కోరుకుంటున్నారు. మీరు చూస్తున్నారు కదండీ! ఇదంతా కూడా అన్నదాన సత్రం. ఇప్పుడు దీని పక్కనే కొత్తది అన్నదాన సత్రం అనేది ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా మీకు చూపిస్తాను. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని ఈ యొక్క అన్నదాన సత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది మరి కొన్ని నెలల లోపలనే ఓపెన్ అవ్వే ఛాన్స్ ఉంది. మనకిది పార్కింగ్‌కి ఆపోజిట్‌లో ఉన్నది. మీరు చూడవచ్చు. పార్కింగ్ ఆపోజిట్‌లోనే అన్నదాన సత్రం అనేది ఏర్పాటు చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.